హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 13న జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు మరియు ఆ ప్రజ్ఞా సిద్ధాంతాలను ఎవరు రూపొందించారనేది ఇచ్చినారు జతలుగా. ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ బినే, ఇక్కడ మనకు సరైన ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 2 ద్వికారక సిద్ధాంతాన్ని చార్లెస్ పియర్మన్, ఇది కూడా మనకు సరైన జతనే అవుతుంది. ఆప్షన్ 3 బహుకారక సిద్ధాంతం ఈఎల్ థారండైక్, ఇది కూడా మనకు సరైన జతనే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 సామూహిక కారక సిద్ధాంతం, ఇక్కడ జేఎల్ గిల్ఫర్డ్ ఇచ్చిన, కానీ సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించాడు. ఈ గిల్ఫర్డ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ సిద్ధాంతాన్ని రూపొందించాడు అంటే స్వరూప నమూనా సిద్ధాంతం. స్వరూప నమూనా సిద్ధాంతాన్ని అనే ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించాడు. కావున ఆప్షన్ 4 అనేది మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను విజ్ఞానము, సాంఘిక శాస్త్రం, సంగీతం, చిత్రకళ మరేదైనా రంగంలో కూడా ఒకే రకముగా ప్రజ్ఞను కనబరుస్తాడు. అయితే ఇది ఏ సిద్ధాంతం అని అడుగుతున్నారు. అంటే ఒక సబ్జెక్టులో రాణిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా రాణించడం అనేది మనకు ఏ సిద్ధాంతం అని అంటున్నారు. అది మనకు ఏకకారక సిద్ధాంతం అవుతుంది. ఆప్షన్ ఏ సరైనది. అలాగే ఆప్షన్ బి సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం, ఇది కూడా మనకు ఏకకారక సిద్ధాంతం అనే అంటారు. కావున ఆప్షన్ బి కూడా సరైనది. ఆప్షన్ సి నియంతృత్వ సిద్ధాంతం, మనకు ఏకకారక సిద్ధాంతానికి మరొక పేరు నియంతృత్వ సిద్ధాంతం అని కూడా అంటాం. అలాగే ఆప్షన్ డి ప్రజ్ఞా సాధారణ కారక సిద్ధాంతం, ఇది కూడా మనకు సరైనదే. కావున ఏబిసిడి అనేది మనకు సరైనది అవుతుంది. అంటే ఏకకారక సిద్ధాంతానికి గల మారు పేర్లే ఇవన్నీ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే ప్రతి వ్యక్తి మానసిక చర్యల్లో ఈ రెండు రకాల కారకాలు ఉంటాయని, రెండు ప్రాధాన్యత గల కారకాలే అని ఈ సిద్ధాంతం భావన. ఇక్కడ మనకు బహుకారక సిద్ధాంతం అని ఉంది, కానీ మనకు ఈ రెండు కారకాలు కాబట్టి అది ద్వికారక సిద్ధాంతం అవుతుంది. ఏమవుతుంది? ద్వికారక సిద్ధాంతం అవుతుంది. కావున స్టేట్మెంట్ అనేది మనకు సరికాదు. స్టేట్మెంట్ బి గణితంలో వ్యక్తి ప్రతిభకు గల కారణం జీ కారకం అయితే గణితంపై తీవ్రమైన అభిరుచికి గల కారణం ఎస్ కారకం అని తెలిపేది ద్వికారక సిద్ధాంతం. ఇక్కడ మనకు జీ కారకం, ఎస్ కారకం అని ఏ సిద్ధాంతంలో ఉంటాయి అంటే ద్వికారకంలో ఉంటాయి. ద్వి అంటే రెండు కారకాలు, జీ అంటే జనరల్, మనకు ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే సాధారణ కారకము, ప్రత్యేక కారకముగా చెప్పుకుంటాము. కావున స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనదిగా ఆప్షన్ 2ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో ప్రత్యేక లేదా నిర్దిష్ట కారకం ఎస్ ఫ్యాక్టర్ యొక్క లక్షణం కాని దాన్ని గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1 సామర్థ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రత్యేక కారకం అనేది సామర్థ్యానికి మారుతూ ఉంటుంది. కావున ఆప్షన్ 1 అనేది మనకు నిర్దిష్ట కారకం యొక్క లక్షణమే అవుతుంది. ఆప్షన్ 2 ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. ఇది కూడా మనకు సరైనదే, ఎందుకంటే ప్రత్యేక కారకం అంటే ఒక ప్రత్యేకమైన సామర్థ్యానికి కలిగి ఉంటుంది కాబట్టి. అలాగే ఆప్షన్ 3 చూద్దాం. అనువంశికత దీనిపై ప్రభావం చూపును. ఇక్కడ మనకు ప్రత్యేక కారకం లేదా నిర్దిష్ట కారకంపై అనువంశికత ప్రభావం అనేది ఉండదు. పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. పరిసరాల ప్రభావం ఉండేది ప్రత్యేక కారకం. అనువంశికత ప్రభావం ఉండేది ఏది అంటే సాధారణ కారకంగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 3 మనకు సరికానిది. అలాగే ఆప్షన్ 4 ఒకే వ్యక్తిలో కృత్యాన్ని కాలాన్ని బట్టి మారును. ఇది కూడా మనకు ప్రత్యేక కారకం యొక్క లక్షణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథం చార్లెస్ పియర్మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి రచించాడు. ఆప్షన్ 1 మనకు సరైనదే. ఆప్షన్ 2 మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇది మనకు అనే గ్రంథాన్ని ఈఎల్ థారండైక్ అనే అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ గ్రంథాన్ని రచించారు. ఆప్షన్ 2 కూడా మనకు సరైనది. ఆప్షన్ 3 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని ఇక్కడ గిల్ఫోర్డ్ రచించారు అని ఉంది, కానీ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే దాన్ని రచించింది థర్స్టన్. కావున ఆప్షన్ 3 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే భౌతిక శాస్త్రంలో ఒకరికి గల ప్రావీణ్యత అతనిలో గల సంగీత ప్రావీణ్యత, చిత్రలేఖన ప్రావీణ్యత ఎంత ఉంది అనే అంశం తెలపదు.
ఇది బహుకారక సిద్ధాంతం అని అన్నాడు. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనదే. భౌతిక శాస్త్రంలో అంటే ఇక్కడ బహుకారకాలు అనేవి పనిచేస్తున్నాయి కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, గణితంలో రాణించిన విద్యార్థి ఇంగ్లీష్లో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని చెప్పలేము. ఇక్కడ మనకు సామూహిక కారక సిద్ధాంతం అని ఉంది, కానీ ఇక్కడ మనకు సామూహిక కారక సిద్ధాంతం కాదు, బహుకారక సిద్ధాంతం అనేది గణితంలో రాణించిన వ్యక్తి ఇంగ్లీష్లో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని చెప్పలేము. అంటే బహుకారకాలు పనిచేస్తాయని చెప్తారు కాబట్టి ఆప్షన్ బి మనకు స్టేట్మెంట్ బి సరికానిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, తారండేక్ ప్రకారము ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయి అని తెలిపారు, అందులో సరికాని దానిని గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మనకు సరికానిదిగా ఏది అంటే ఆప్షన్ 1 చూద్దాము. ఈ 4 గుణాల్లో మొదటిది అంతస్తు లేదా స్థాయి. ఒక కృత్యాన్ని ఏ స్థాయి వరకు పూర్తి చేయగలడు అనేది అతని ప్రజ్ఞా స్థాయిని తెలియజేస్తుంది. ఏ స్థాయి వరకు అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే అంతస్తు లేదా స్థాయిని అనే గుణాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇది మనకు సరైన ఆప్షనే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2, వ్యాప్తి లేదా విస్తరణ. ఎన్ని రకాల కృత్యాలు పూర్తి చేశారు అనేది అతని ప్రజ్ఞా వ్యాప్తిని తెలియజేస్తుంది. ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 3, వైశాల్యం లేదా ప్రాంతం. ఎన్ని రకాల కృత్యాలను ఎంతెంత స్థాయి వరకు చేయగలుగుతాడు అనేది అతని ప్రజ్ఞా వైశాల్యాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 4 మనకు సరైనది కాదు. నిష్పాదన వేగం, ఎన్నిసార్లు ప్రజ్ఞను ఉపయోగించామని తెలియజేస్తుంది అని. కానీ మనకు నిష్పాదన వేగం అంటే ఏమంటే ఆయా కృత్యాలు ఆయా స్థాయి వరకు ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాడు అనేది తెలియజేసేదే నిష్పాదన వేగం అవుతుంది. కావున ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతంను ప్రతిపాదించారు. దీనినే ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది మనకు సరైన ఆప్షన్గానే గుర్తించాలి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే దాన్ని ఎవరు రచించారు అంటే థర్స్టన్ రచించారు. ఈ థర్స్టన్ మనకు సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిని మనం ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా పిలుస్తాము. ఆప్షన్ బి, ఇక్కడ థర్స్టన్ ఉండాలి. థర్స్టన్ తాను ప్రతిపాదించిన 9 ప్రాథమిక మానసిక సామర్థ్యాలే ప్రజ్ఞకు మూల కారణమని తెలియజేస్తాడు అంటున్నాడు. కానీ థర్స్టన్ తాను ప్రతిపాదించిన 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలే ప్రజ్ఞకు మూల కారణమని తెలియజేశాడు. కావున ఆ స్టేట్మెంట్ బి మనకు సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే విభిన్న ఆలోచనే సృజనాత్మకత అనిన వారు జేపీ గిల్ఫర్డ్. ఇది మనకు సరైన జతనే, సరైన ఆప్షన్నే. స్టేట్మెంట్ బి, జేపీ గిల్ఫర్డ్ ప్రకారము మనసు 4 ప్రజ్ఞా విశేషాలతో నిర్మించబడి ఉంది అంటున్నారు. కానీ ప్రజ్ఞా విశేషకాలు ఎన్ని అంటే 3 విశేషకాలు. జేపీ గిల్ఫర్డ్ ప్రకారము ప్రజ్ఞా విశేషకాలు 3. కావున స్టేట్మెంట్ బి సరికానిది. స్టేట్మెంట్ సి, ప్రజ్ఞా నిర్మితి సిద్ధాంతం మారుపేర్లు ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం, గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతం, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది మనకు అవుతుంది. స్టేట్మెంట్ సి కూడా సరైనదే. అంటే ఏసీ సరైనవి అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి గిల్ఫర్డ్ ప్రకారము. స్టేట్మెంటే విషయం అంటే గిల్ఫర్డ్ మనకు 3 రకాల ప్రచాలకాలు విశేషకాలు ఉంటాయి కదా, ప్రజ్ఞా విశేషకాలు, వాటిని గురించి తెలియజేశాడు. ఇక్కడ విషయం అంటే ఏమి అంటే వ్యక్తి వేటి గురించి ఆలోచిస్తాడో తెలిపేదే విషయం అని గిల్ఫర్డ్ చెప్పాడు. ఇది మనకు సరైన ఆప్షనే అవుతుంది, స్టేట్మెంటే అవుతుంది. స్టేట్మెంట్ బి, ప్రచాలకం అంటే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో తెలిపేది. స్టేట్మెంట్ బి మనకు సరైనదే. స్టేట్మెంట్ సి, ఉత్పన్నం ఆ ఆలోచన ఫలితాలు ఏమిటో తెలిపేది. ఇక్కడ మనకు స్టేట్మెంట్ సి అనేది మనకు సరైనది అవుతుంది. అప్పుడు ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది మనకి ఇక్కడ చూడాలి. ఆప్షన్ 1, ఇఫ్ ఇంట్రడ్యూస్ ఏ సబార్డినేట్ క్లాస్. ఇక్కడ మనకు ఇఫ్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2, బికాజ్ ఇంట్రడ్యూస్ ఏ సబార్డినేట్ క్లాస్. బికాజ్ కూడా మనకు సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ జాయిన్స్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ మనకు అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇండిపెండెంట్ క్లాజెస్ని అంటే స్వతంత్రంగా
పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాలు ఉంటాయి కదా, వాటిని జాయిన్ చేస్తుంది అని అంటున్నారు. ఆప్షన్ 3 కూడా మనకు సరైన వాక్యమే. దో జాయిన్స్ ఇండిపెండెంట్ క్లాజెస్ ఓన్లీ. ఇక్కడ దో అనేది మనకు సబార్డినేట్ క్లాజ్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్ని ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ని జాయిన్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ హ్యాజ్ హ్యాపీ. ఇక్కడ మనకు సింపుల్ సెంటెన్స్లో ఇన్ స్పైట్ ఆఫ్ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏది తీసుకోవాలి అంటే దో అనేది మనం తీసుకోవాలి. కావున దో హీ వాజ్ పూర్ హీ వాజ్ హ్యాపీ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ కేమ్ డౌన్ అండ్ సాట్ డౌన్. ఇది మనకు ఏది అవుతుంది అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. 3 బికాజ్ హీ వాజ్ లేట్ హీ ర్యాన్ అనేది మనకు ఏది అవుతుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. రన్నింగ్ ఫాస్ట్ హీ వన్ సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇఫ్ ఇట్ రైన్స్ వీ షల్ స్టే హోమ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. మనకు 13th క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కాంపౌండ్ ఫామ్ కాంప్లెక్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడెడ్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఇఫ్ అని వచ్చింది అంటే మనం అండ్ అనే దాన్ని తీసుకోవాలి. కావున వర్క్ హార్డ్ అండ్ యూ విల్ సక్సీడెడ్. ఇక్కడ మనకు అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని కలిపింది కాబట్టి కాంపౌండ్ ఫామ్ అనేది సరైనది అవుతుంది. బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. వర్కింగ్ హార్డ్ యూ సక్సీడెడ్ ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. దో యూ వర్క్ హార్డ్ యూ సక్సీడెడ్ అనేది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే దో అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి. కావున ఆప్షన్ 1 అనేది మనకు సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ సింపుల్ సెంటెన్స్. 1 ఇండిపెండెంట్ క్లాస్ ఇది మనకు సరైన స్టేట్మెంటే. కాంప్లెక్స్ సెంటెన్స్ 1 మెయిన్ క్లాస్ 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్. స్టేట్మెంట్ బి కూడా మనకు సరైనదే. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ సి కాంపౌండ్ సెంటెన్స్ 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్. స్టేట్మెంట్ సి కూడా మనకు సరైనదే. కావున ఆప్షన్ 4 ABC ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ఫామ్. కరెక్ట్ కాంపౌండ్ ఫామ్ ఏదో చూద్దాం. దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ అన్హ్యాపీ. ఇక్కడ మనకు దో వచ్చింది అంటే మనం ఏం ఉపయోగించాలంటే బట్ అనే దాన్ని ఉపయోగించాలి. కావున హీ ఈజ్ రిచ్ బట్ అన్హ్యాపీ. ఆప్షన్ 2 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు ఇది కాంపౌండ్ సెంటెన్సే అవుతుంది. హీ ఈజ్ రిచ్ అండ్ అన్హ్యాపీ. ఇక్కడ మనము దో వచ్చింది కాబట్టి బట్టే ఉపయోగించాలి, అండ్ అనేది ఉపయోగించకూడదు. కానీ ఇది కూడా కాంపౌండ్ సెంటెన్సే అవుతుంది. దో వచ్చినప్పుడు బట్ అనే కంజంక్షన్ మాత్రమే ఉపయోగించాలి. కావున ఆప్షన్ 1 మనకు సరికాదు. అలాగే దేర్ ఫోర్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించినామంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. బికాజ్ అనేది కంజంక్షన్ కూడా సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కావున ఆప్షన్ 3 ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ ఫామ్. టు వీక్ టు వాక్. ఇక్కడ మనకు టు అని వచ్చినాయి అంటే సో దట్ అనేది వాడాలి కాంప్లెక్స్ ఫామ్లో. కావున మనకు ఆప్షన్ 2 సో వీక్ దట్ హీ కుడ్ నాట్ వాక్. ఆప్షన్ 2 మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ఫామ్. హీ వాజ్ సో వీక్ దట్ హీ కుడ్ నాట్ వాక్. ఇక్కడ సో దట్ అనేది కాంప్లెక్స్ ఫామ్లో ఉంది. కాంపౌండ్లో ఏం రాయాలి అంటే దేర్ ఫోర్ అని వాడాలి. దేర్ ఫోర్ అనే కంజంక్షన్ని వాడాలి. కావున హీ వాజ్ వెరీ వీక్ దేర్ ఫోర్ హీ కుడ్ నాట్ వాక్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ ఫామ్. ఇన్ కేస్ ఆఫ్ రైన్ ద మ్యాచ్ విల్ బి క్యాన్సెల్డ్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అనేది సింపుల్ సెంటెన్స్లో వచ్చింది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏం వాడాలి అంటే ఇఫ్ అనే కంజంక్షన్ని వాడాలి. కాబట్టి ఇఫ్ ఇట్ రైన్స్ ద మ్యాచ్ విల్ బి క్యాన్సెల్డ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ ఫామ్. సింపుల్ సెంటెన్స్లో ఇన్ కేస్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ద
పేయింగ్ ద ఫీ, యూ కాంట్ రైట్ ద ఎగ్జామ్. ఇక్కడ మనకు ఇన్ కేస్ ఆఫ్ నాట్ అనేది వచ్చింది అంటే మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏం రాయాలి అంటే అన్లెస్ అనేది ఉపయోగించాలి. కావున అన్లెస్ యూ పే ద ఫీ యూ కాంట్ రైట్ ద ఎగ్జామ్ అనేది మనకు సరైన కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కాంప్లెక్స్ ఫామ్. సింపుల్ సెంటెన్స్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ హీ కాల్డ్ మీ. ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ అనేది వచ్చింది అంటే మనం ఏది ఉపయోగించాలి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో యాజ్ సూన్ యాజ్ అనేది ఉపయోగించాలి. కావున ఆప్షన్ 2 యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ హోమ్ హీ కాల్డ్ మీ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమరికను రూపొందించడానికి అవసరమైన అగ్గిపుల్లలను ఇవ్వడానికి మనము ఒక నియమాన్ని రాయండి. ఇప్పుడు మనం ఎల్ అంటే ఒక అగ్గిపుల్ల ఇలా పెడతాము, ఇంకొక అగ్గిపుల్ల ఇలా పెడతాము. కావున ఇది ఎల్ అనే ఫామ్ వచ్చింది కాబట్టి ఎన్ని అగ్గిపుల్లలు కావాలంటే 2 కావాలి. ఇలాంటివి నియమం రాయాలంటే ఏదైనా ఒక చరరాశిని తీసుకోవాలి. కావున ఎన్ అనేది తీసుకున్నాము. 2n అనేది మనకు ఎల్ అనే అమరికను రూపొందించడానికి సరైన నియమం అవుతుంది. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాన్ని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, త్రిభుజం యొక్క కోణాల సంఖ్య స్థిరము కాదు అనగా 3 కావున ఇది చరరాశి. ఇక్కడ మనకు త్రిభుజంలో కోణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. త్రిభుజంలో కోణాల సంఖ్య మారుతూ ఉంటుందా? లేదు. కావున త్రిభుజంలో కోణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. 3 అనేది మనకు స్థిర రాశిగా చెప్పుకుంటాము. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, చతురస్రం యొక్క శీర్షాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. అది మనకు 4 శీర్షాలు కాబట్టి 4 అనేది చరరాశి కాదు. కావున స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనదిగా ఆప్షన్ 2ని సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, జెడ్ అనే అక్షరం అమరిక నియమము. జెడ్ అనే అక్షరాన్ని ఏర్పరచాలంటే ఇలా ఒక అగ్గిపుల్ల పెడతాం, ఇలా ఒక అగ్గిపుల్ల పెడతాం, ఇలా ఒక అగ్గిపుల్ల పెడతాం. ఎన్ని అగ్గిపుల్లలు వాడినాము అంటే 3. కాబట్టి 3n అనేది మనకు ఈ జెడ్ అనే అమరికకు ఉపయోగపడే అమరిక నియమం. ఇక్కడ మనకు 2n అని ఇచ్చినాడు. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, ఈ యొక్క అమరిక నియమము ఏర్పరచాలంటే ఇలా ఒక అగ్గిపుల్ల పెట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా మనకు ఎన్ని అగ్గిపుల్లలు అయినాయంటే 4 అయినాయి. కాబట్టి 4n అనేది మనకు సరైన ఈ యొక్క అమరిక నియమంగా చెప్తాము. ఇక్కడ 4n ఇచ్చినారు కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. ఎస్ యొక్క అమరిక నియమం. ఎస్ ఏర్పరచాలంటే ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఇప్పుడు మనకి ఎస్ ఏర్పడింది. మనకి ఎన్ని అగ్గిపుల్లలు కావాలి అంటే 5 అగ్గిపుల్లలు కావాలి. కావున 5n అనేది మనకు సరైనది అవుతుంది. ఏ ఏర్పరచాలంటే ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి పెట్టినాం. అంటే ఎన్ని అగ్గిపుల్లలు కావాలి అంటే 3 కావాలి. ఇక్కడ 3n ఉంది. ఇది కూడా మనకు సరైనది. యు అక్షరం యొక్క అమరిక నియమం కావాలంటే ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి పెట్టినాం. అంటే 3 కావాలి. ఇక్కడ 4n అని ఉంది. కావున 3n అనేది ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. అంటే ఏ, బి సరైనదని ఆప్షన్ 1ని గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి 5 పెన్సిళ్లను పంపిణీ చేస్తారు. ఇచ్చిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఎన్ని పెన్సిల్ అవసరమో మీరు చెప్పగలరా? విద్యార్థుల సంఖ్య కోసం ఎస్ ఉపయోగించండి. ఇక్కడ మనకు ఒక్కొక్కరికి ఎన్ని పెన్సిల్ ఇచ్చినారు అంటే 5 పెన్సిళ్ళు. ఓకేనా? కాబట్టి 5 అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకి ఏది వాడాలన్నాడు? ఎస్ వాడాలన్నాడు. కాబట్టి 5s అనేది మనకు సరైన అమరిక నియమం అవుతుంది. కావున ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పక్షి 1 నిమిషంలో 1 కిలోమీటర్ ఎగురుతుంది. పక్షి ప్రయాణించగల దూరాన్ని పక్షి ఎగిరిన సమయం నిమిషాలలో వ్యక్తపరచండి. ఎగిరే సమయం నిమిషాల కోసము టీని ఉపయోగించండి. ఇప్పుడు మనకు 1 నిమిషంలో 1 కిలోమీటర్ ఎగిరింది. ఓకేనా? పక్షి ఎగిరిన సమయం నిమిషాల్లో వ్యక్తపరచండి అని అన్నారు. ఇక్కడ మనకు ఎక్కువ నిమిషాలైతే ఎక్కువ దూరం అవుతుంది. అంటే మనకు కిలోమీటర్లు అనేది మారుతూ ఉంటుంది. ఎగిరే సమయము నిమిషాల కోసము టీ ఉపయోగించండి అంటున్నారు. అంటే మనకు 1 ప్లేస్లో ఏం పెడతాము అంటే మనకు టీ పెడతాం. టీ కిలోమీటర్స్ అనేది సరైన అమరిక నియమం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాధ ముగ్గు పెండితో
చుక్క చుక్కల ముగ్గు చుక్కలను రేఖతో కలిపే అందమైన నమూనా గీస్తోంది. ఒక అడ్డు వరుసకి 9 చుక్కలు ఉన్నాయి. అడ్డు వరుసకి ఎన్ని చుక్కలు ఉన్నాయంట? 9 చుక్కలు. ఇప్పుడు స్టేట్మెంట్, 6 అడ్డు వరుసలకు ముగ్గులో ఉండే చుక్కల సంఖ్య. ఇప్పుడు అడ్డు వరుసలకి ఒక అడ్డు వరుసకి ఎన్ని కావాలంటే 9 చుక్కలు కావాలి. అలా 6 అడ్డు వరుసలు ఉన్నాయంటే 9R అనేది అవుతుంది. కావున స్టేట్మెంటే సరైనది. 9R ఇచ్చినారు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, 8 అడ్డు వరుసలు ఉంటే చుక్కల సంఖ్య 8 ఇంటూ అడ్డు వరుసలు, ఒక అడ్డు వరుసలో ఎన్ని చుక్కలు ఉంటాయి? ఇచ్చిన డేటా ప్రకారం 9 ఉంటాయి. కాబట్టి 8 9 72. ఇది మనకు సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ సి, 10 అడ్డు వరుసలు ఉండే చుక్కల సంఖ్య ఎంత? ఇక్కడ మనకు 10 అడ్డు వరుసలు అంటే ఒక్కొక్క అడ్డు వరుసలో ఎన్ని చుక్కలు ఉంటాయంటే 9. 10 ఇంటూ 9 అంటే మనకు 90. ఇక్కడ మనకు ఏది సరైనది అవుతుంది అంటే 90 కరెక్ట్ ఇచ్చినారు కాబట్టి ఏబిసి అన్నీ సరైనవి. ఆప్షన్ 3 సరైన ఆప్షన్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, లీలా రాధా చెల్లెలు. రాధా కంటే లీలా 4 సంవత్సరాలు చిన్నది. మీరు లీలా వయస్సును రాధా వయస్సు ఆధారంగా రాయండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకు లీలా వయస్సు కావాలి. రాధా అక్క, లీలా చెల్లెలు. ఇప్పుడు రాధా వయసు ఆధారంగా లీలా వయస్సు రాయమంటున్నాడు. లీలా వయస్సు ఎంత ఉంటుంది? ఇప్పుడు రాధా వయస్సు ఎక్స్ అనుకుంటే 4 సంవత్సరాలు చిన్న కాబట్టి లీలా వయస్సు x-4గా ఉంటుంది. కావున రాధా వయసు ఆధారంగా లీలా వయస్సు ఎంత ఉంటుంది అంటే x-4. కావున ఆప్షన్ 2 మనకు సరైనది. 4 సంవత్సరాలు చిన్నది కాబట్టి మైనస్ చేసినాము, పెద్దది అయితే +4 చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకా 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూలు ఎన్ని? ఇప్పుడు మనకు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏమి అంటే అతిథులకు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చిన లడ్డూలు ఎంత అంటే మనకు మొత్తం L. దాంట్లో ఇంకెన్ని మిగిలినాయి అంటే 5 మిగిలినాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని లడ్డూలు ఉన్నాయి అంటే తయారు చేసింది అంటే అతిథులకు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చిన లడ్డూలను అలాగే ఇంకా మిగిలిన లడ్డూలను కలిపితే అక్కడ తల్లి తయారు చేసిన లడ్డూలు మొత్తం ఎన్ని ఉన్నాయో వస్తుంది. కావున L+5 అనేది మనకు సరైనది అవుతుంది. L+5 ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నారింజ పండ్లను పెద్ద పెట్టెల నుంచి చిన్న పెట్టెలలోకి మార్చాలి. ఒక పెద్ద పెట్టెను ఖాళీ చేసినప్పుడు దానిలోని నారింజ పండ్లు 2 చిన్న పెట్టెలను నింపగా ఇంకా 10 నారింజలు మిగిలి ఉంటాయి. చిన్న పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్యను Xగా తీసుకుంటే పెద్ద పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్య ఎంత? ఇక్కడ మనకు పెద్ద పెట్టె నుంచి చిన్న పెట్టెలోకి మారుస్తున్నామంట. పెద్ద పెట్టె చిన్న పెట్టెగా మారిస్తే 2 చిన్న పెట్టెలుగా మారుతాయి. ఇక్కడ చిన్న పెట్టెలోని సంఖ్య ఎలా తీసుకున్నాడు? Xగా తీసుకోమంటున్నాడు కాబట్టి 2x. ఓకేనా? అలా పెద్ద పెట్టెలో ఉన్నవి చిన్న పెట్టెలోకి మారిస్తే రెండు చిన్న పెట్టెలు ఇంకా 10 నారింజలు మిగిలినాయి. అంటే 10 నారింజలు మిగిలినాయి అని అర్థం. 2 చిన్న పెట్టెలు 10 నారింజలు మిగిలినాయి. కావున 2x+10 అనేది మనకు అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. 2x+10 అనేది పెద్ద పెట్టెలో ఉన్న నారింజ పండ్ల సంఖ్యకు సమానము. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, విద్యుత్ శక్తిని రసాయన శక్తి రూపంలో నిల్వ చేసి అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ శక్తి రూపంలో అందజేయు విద్యుత్ జనకమును ఘటం అంటారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి, ఘటంపై ధన మరియు రుణ గుర్తులు ఉంటాయి. ఇవి ఘటం 2 ధ్రువాలను సూచిస్తాయి. ఘటం 2 ధ్రువాలు ఒకే తీగతో కలపవచ్చు. ఇక్కడ మనకు బ్యాటరీ యొక్క 2 ధ్రువాలను ఒకే వైర్తో కలపవచ్చా అంటే కలపకూడదు, ఎందుకంటే బ్యాటరీ కాలిపోతుంది. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువము, లోహపు చట్రం అనేది రుణ ధ్రువం అవుతుంది. ఇది మనకు సరైనది. స్టేట్మెంట్ బి, విద్యుత్ ఘటంలో 3 ప్రాథమిక భాగాలు ఉంటాయి. ధన ఎలక్ట్రోడ్ యానోడ్, రుణ ఎలక్ట్రోడ్ క్యాథోడ్, విద్యుత్ విశ్లేషం ఎలక్ట్రోడ్. ఇది మనకు సరైన ఆప్షన్ స్టేట్మెంటే అవుతుంది. స్టేట్మెంట్ సి, విద్యుత్ ఘటాన్ని మొదటిగా కనుగొన్నది ఆంపియర్ అని ఇచ్చినారు. కానీ విద్యుత్ ఘటాన్ని మొదటిసారిగా కనుగొన్నది అలెసాండ్రో వోల్టా. కావున స్టేట్మెంట్ సి అని మనకు సరికాని జతగా గుర్తించాలి. ఏ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి అంటున్నాడు. సరైన వాక్యం కానిది ఏదో చూద్దాం. ఆప్షన్ 1, బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. ఇది మనకు సపరేట్గా క్వశ్చన్ అడిగినా అడగవచ్చు. ఫిలమెంట్ అంటే ఏమి అని సపరేట్గా క్వశ్చన్ అడిగినా అడగవచ్చు. కావున ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2, ఫిలమెంట్ మందం ఎక్కువగాను పొడవు తక్కువగాను ఉండేటట్లు అమరుస్తారు. కారణం, పొడవు పెరిగితే నిరోధకం పెరిగి బల్బు ఎక్కువ కాంతితో వెలుగుతుంది. కానీ మనకు ఇక్కడ ఫిలమెంట్ మందం తక్కువగా ఉండాలి. ఫిలమెంట్ మందము తక్కువగా ఉండాలి, పొడవు ఎక్కువగా ఉండాలి. అలా అప్పుడైతేనే మనకు పొడవు పెరిగితే అంటే పొడవు పెరిగి ఉండాలి కదా, ఎక్కువ ఉండాలి. కాబట్టి పెరిగితే నిరోధకం పెరిగి బల్బు ఎక్కువ కాంతితో వెలుగుతుంది అనేది సరైనది అవుతుంది. కావున స్టేట్మెంట్ ఆప్షన్ 2 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఆప్షన్ 3 చూద్దాం. బల్బులోని ఫిలమెంటు టంగ్స్టన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. మనకు టంగ్స్టన్ అనే పదార్థంతోనే బల్బు ఫిలమెంట్ని తయారు చేస్తారు కాబట్టి ఆప్షన్ 3 సరైనది. ఆప్షన్ 4, బల్బులోని ఫిలమెంట్ దాని ఆధారాలనిచ్చే 2 మందమైన తీగలకు కలపబడి ఉంటుంది. ఆప్షన్ 4 మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, విద్యుత్ బల్బును అలెసాండ్రో వోల్టా కనుగొన్నాడు. ఇక్కడ మనకు విద్యుత్ బల్బును ఎవరు కనుగొన్నారు అంటే అలెసాండ్రో వోల్టా కాదు, ఎడిసన్ కనుగొన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నాడు. కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరచడానికి ఉపయోగపడే పరికరాన్ని స్విచ్ అంటారు. స్విచ్ను కీ అని కూడా అంటారు. స్టేట్మెంట్ సి, విద్యుత్ ఘటం విద్యుత్ను ఉపయోగించుకునే బల్బు వంటి పరికరాలను సంధాన తీగలతో కలిపిన అమరికను విద్యుత్ వలయం అంటారు. స్టేట్మెంట్ సి కూడా సరైనదే. స్టేట్మెంట్ బి సరైనదే. బిసి సరైనది, ఏ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏది మనకు సరైన వాక్యం కాదంటే చూద్దాం. ఆప్షన్ 1, వలయం ద్వారా విద్యుత్ రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపు ప్రవహిస్తుంది. ఇక్కడ మనకు వలయం నుంచి విద్యుత్ అనేది ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపు ప్రయాణిస్తుంది అని ఉండాలి. కావున ఆప్షన్ 1 మనకు సరైన వాక్యం కాదు. ఆప్షన్ 2 చూద్దాం. ఘటం బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. ఆప్షన్ 2 సరైనదే. ఆప్షన్ 3, వలయంలో బ్యాటరీ విద్యుత్ జనకంగా పనిచేస్తూ విద్యుత్ ప్రవాహాన్ని కలిగిస్తుంది. ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. కావున ఆప్షన్ 1 సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం ఎక్కువ పొటెన్షియల్ వద్ద నుండి ధన ఎలక్ట్రోడ్ నుండి తక్కువ పొటెన్షియల్ వద్ద ఉండే రుణ ఎలక్ట్రోడ్కు ప్రవహిస్తుంది. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. స్టేట్మెంట్ బి, ఘటం గుండా విద్యుత్ ప్రవాహం తక్కువ పొటెన్షియల్ వద్ద నుండి ఉన్న రుణ ఎలక్ట్రోడ్ నుండి ఎక్కువ పొటెన్షియల్ వద్ద ఉన్న ధన ఎలక్ట్రోడ్ వద్దకు ప్రవహిస్తుంది. ఇది మనకు స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఆప్షన్ 1, ఉత్తమ విద్యుత్ ఉష్ణ బంధకం. ఇక్కడ గ్రాఫైట్ అని ఉంది, కానీ మనకు గ్రాఫైట్ అనేది ఉష్ణ బంధకం కాదు, ఉష్ణ వాహకం. కావున ఆప్షన్ 1 సరికాదు. ఇక్కడ మనకు ఉత్తమ విద్యుత్ మరియు ఉత్తమ బంధకం ఏది? ఉష్ణ బంధకం అంటే వజ్రంగా చెప్పుకుంటాము. వజ్రం అనేది మనకు ఉత్తమ విద్యుత్ ఉత్తమ బంధకంగా చెప్తాము. కావున ఆప్షన్ 1 సరికాని వాక్యము. మైకా లేదా అబ్రహం ఉత్తమ ఉష్ణవాహకం మరియు ఉత్తమ విద్యుత్ బంధకము. ఇది మనకు ఆప్షన్ 2 అనేది సరైన వాక్యమే. ఆప్షన్ 3, ఎలక్ట్రానిక్ పరికరాలు తీగలు అతికించడానికి సోల్డరింగ్ గన్ను ఉపయోగిస్తాము. ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4, నూతన విద్యుత్ కుంపటి స్విచ్లను ఎబోనేట్ అనే విద్యుత్ బంధక పదార్థంతో తయారు చేస్తాము. ఆప్షన్ 4 కూడా మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ అతి వాహకత్వాన్ని 1911లో కామర్లింగ్ ఓన్స్ కనుగొన్నాడు. దీనికి గాను అతనికి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. స్టేట్మెంట్ ఏ మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. ప్రమాణ కాలంలో ఏదైనా వాహకం గుండా ప్రయాణించిన ఆవేశాన్ని కరెంట్ అంటారు. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అంటారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. స్టేట్మెంట్ బి, కరెంట్ వోల్ట్ ప్రమాణంతో కొలుస్తారు, ప్రమాణాలతో. కానీ కరెంట్ను వోల్ట్తో కొలువరు, మనకు యాంపియర్లలో కొలుస్తారు. యాంపియర్తో కొలుస్తారు కరెంట్ని. కావున స్టేట్మెంట్ సి సరికాదు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్ అను పరికరం ఉపయోగించి కొలుస్తారు. ఇది సరైనదే, కానీ కరెంట్ని యాంపియర్లో ప్రమాణంతో కొలుస్తారని ఉండాలి. ఏబి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ దండ అయస్కాంతం యొక్క 2 ధ్రువాల వద్ద ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ సరైనది. ఎందుకంటే ఇప్పుడు దండ అయస్కాంతం వద్ద NS అనే ధ్రువాల వద్ద అధికంగా ఆకర్షణ శక్తి ఉంటుంది. దండాయస్కాంతం యొక్క కేంద్రం వద్ద ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది అంటున్నాడు. కానీ కేంద్రం వద్ద మనకు అసలు దండాయస్కాంతం ఆకర్షణ శక్తి శూన్యంగా ఉంటుంది. అంటే అసలు ఏమీ ఆకర్షణ శక్తి ఉండదు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ 3 మనకు అనాయస్కాంత పదార్థాలు ప్లాస్టిక్ స్కేలు, గాజు ముక్క, కాగితము, పెన్సిలు, శుద్ధ ముక్క, చెక్క ముక్క, రబ్బరు, అల్యూమినియం, ఇత్తడి, మనకు బంగారం ఇవన్నీ కూడా అనాయస్కాంత పదార్థాలే అవుతాయి. కానీ నికెల్, స్టీల్, కోబాల్ట్ అనేవి అయస్కాంత పదార్థాలు అవుతాయి. కావున ఆప్షన్ 3 సరైన వాక్యం కాదు. మిగిలిన అన్నీ కూడా మనకు సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్. అనుభవ శంకు యొక్క లక్షణం. ఎడ్గార్ డేల్ యొక్క అనుభవ శంకు యొక్క లక్షణం ఏది అంటే మనకు ఇక్కడ పీఠ భాగం నుంచి పైకి వెళ్ళే కొలది, పీఠ భాగం నుంచి అగ్ర భాగానికి వెళ్ళే కొలది మూర్త లక్షణం అనేది తగ్గుతుంది. కావున ఆప్షన్ 3 సరైనదే. పీఠ భాగం నుంచి అగ్ర భాగానికి వెళ్ళే కొలది మూర్త లక్షణం అనేది తగ్గుతుంది. కింద మూర్తత్వం ఎక్కువ ఉంటుంది, పైన మూర్తత్వం తక్కువ ఉంటుంది. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. నీటిని పొదుపు చేయండి, దరిద్రాన్ని రక్షించండి అను నినాదము మరియు ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు అనేవి మనకు రెండూ కూడా దృశ్య సంకేతాలు అవుతాయి. ఆప్షన్ 1 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. అంటే నినాదము మరియు చార్టు అనేవి దృశ్య సంకేతాలు. నెక్స్ట్ క్వశ్చన్. దృశ్య శ్రవణ బోధనోపకరణాలకు సంబంధించి సరికానిది. ఇక్కడ దృశ్య శ్రవణ బోధనోపకరణాలకు సంబంధించి సరికానిది ఏది అవుతుందంటే అమూర్తాలను మూర్తీకరిస్తుంది. అంటే కంటికి కనిపించేవిగా చేస్తుంది. ఆప్షన్ 4 మనకు సంబంధించి సరికాని వాక్యంగా గుర్తిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర పేటికలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఏది మనకు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి సరికాని వాక్యము అంటే ఈ పేటికలు ఉపాధ్యాయుల కొరకు రూపొందించబడినది, కానీ ఈ పేటికను విద్యార్థుల కొరకు రూపొందించబడింది. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. కొబిన్ ప్రకారం విషయాన్ని గుర్తించుకునే శాతాల్లో క్రింది వాటిలో సరికానిది. ఇక్కడ మనకు ఆప్షన్ 3 చూడడం ద్వారా 30% ఉంది. ఇది మనకు సరైనది. వినడం ద్వారా 30% అని ఉంది. ఇక్కడ మనకు వినడం ద్వారా 20% మాత్రమే గుర్తుంటుంది. కావున ఆప్షన్ 2 మనకు సరికానిదిగా జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన ప్రక్షేపక ఉపకరణము. ప్రక్షేపక అంటే మనకు ప్రొజెక్టెడ్ TLM ఏది అంటే గ్రాఫిక్స్ స్లైడ్లు మరియు ఫిల్ములు అనేవి ప్రొజెక్టెడ్ స్లైడ్లు. కావున AD అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. మిగిలిన నమూనా ఫోటోగ్రాఫ్ అనేది ప్రక్షేపక ఉపకరణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యామ్నాయ బోధనోపకరణం అనగా ఏమి అంటే స్థానికంగా లభించే వనరులతో బోధనోపకరణాలను తయారు చేసుకోవడం అనేది ప్రత్యామ్నాయ బోధనోపకరణం అవుతుంది. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. మెర్క్యూరీ క్లోరైడ్, మిథైల్ ఆల్కహాల్ ద్రావణాన్ని దీనిలో ఉపయోగిస్తారు. దేనిలో అంటే హెర్బేరియం అంటే మొక్కలు బూజు పట్టుకోకుండా, సూక్ష్మజీవులు, క్రిములు అవన్నీ మొక్కను పాడు చేయకోకుండా అలాగే ఉంచడానికి మనకు ఈ మెర్క్యూరీ క్లోరైడ్, మిథైల్ ఆల్కహాల్ను హెర్బేరియం తయారీలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మొదటిసారిగా నిర్వహించిన సంవత్సరం ఏది అంటే 1968వ సంవత్సరంలో మనకు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. ఇది మనకు ఈరోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 9966883021 అనే నంబర్కి ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ టైప్ చేసి పంపిస్తే ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ అన్ని రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.